ఇక్కడ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రథం దగ్ధమైందని చెప్పి సిబిఐ కేసు పెట్టారు. ఇంతవరకు రిపోర్ట్ వచ్చిందా? భారతీయ జనతా పార్టీ లాగా మేము ఏమన్నా తాత్సారం చేస్తున్నామా? భారతీయ జనతా పార్టీలో మేము రాజకీయంగా వాడుకుంటున్నామా? ఈ విచారణ సంస్థల్ని ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు, దోషికి శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తానికి సిద్ధంగా ఉంది కదా. డైనింగ్ టేబుల్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ లాగా ఈ వీళ్ళని అరెస్ట్ చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి, ఈ రిపోర్ట్ ఇట్లు ఇవ్వండి, ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవడం లేదు. ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారు. అరే కాళేశ్వరరావు అని చెప్పి మీరే పేరు పెట్టుకోరు కదా. మరి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాకపోయినా కూడా తెలంగాణ ఎట్లా ధాన్యాగారం అయింది ఇప్పుడు? మరి అదేగా మేము కట్టినట్టు శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా ఆనాడు నీళ్లు వస్తూ ఉండి ఇప్పుడు మేము కట్టిన ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట దాకా నీళ్ళు వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుని మీరే కదా. మరి ఎందుకు గుంగింది? మరి ఈ మేము కట్టిన నాగార్జున సార్ ఎందుకు కూరలేదు, ఎందుకు శ్రీశైలం కూరలేదు, ఎందుకు జూరాల కూరలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ఎందుకు కూరలేదు? మరి మీ ఆయనలో ఎందుకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ మీ కమిషన్లో వచ్చి కకృతి పడి 1,80,000 కోట్లలో 30% కమిషన్ తీసుకున్నారు కాబట్టి తెలంగాణలో ఈ రోజు ప్రాజెక్టులన్నీ కుంగిపోయినాయి, కూలిపోయినాయి. దయచేసి వాస్తవ విషయాలు ప్రజాధనాన్నంతా వృధా చేసి తెలంగాణ ఈ రోజు ఈ గతి పట్టడానికి కారణం ఆనాడు కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా 2018 లక్షలు మీకు లాభం జరిగింది. పొట్టిపోయి ఒక ఎకరం ఉన్న పాలమూరు రంగారెడ్డి ద్వారా